యాసంగి వరి ధాన్యం సేకరణ పాలమూరు జిల్లాలో నత్త నడకన సాగుతోంది. తమ ధాన్యం అమ్ముకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. తేమ పేరుతో అధికారులు కొర్రీలు పెడుతుంటే మిల్లర్లు తరుగు పేరుతో అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక న్యాయం కోసం రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. ఒకవైపు అమ్ముకునేందుకు ఇన్ని తిప్పలు పడుతుంటే మరోవైపు అకాల వర్షాలతో రైతన్నల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కల్లాలు ధాన్యం సేకరణ కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దవుతోంది. పాలమూరు జిల్లా రైతుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రబీలో రైతులు దాదాపు 8,72,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 12 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఉమ్మడి జిల్లాలో 992 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,369 రూపాయలు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఇప్పటి వరకు 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా కల్లాలు, రోడ్లపై కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం రాసులు బస్తాలు కనిపిస్తున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడగాపులు కాస్తున్నారు. మంత్రులు అధికారులు కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస్తున్నా కొనుగోళ్లలో మాత్రం వేగం పెరగటం లేదు. యూరియా బస్తాల కోసం నాడు షాపుల వద్ద పడిగాపులు కాశామని ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద 20 నుంచి 25 రోజుల నుండి నిరీక్షణ తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఆందోళన చెందుతున్న పాలమూరు అన్నదాతలకు పండించిన ధాన్యం విక్రయించటం కత్తిమీదే సాముగా మారింది. హడావిడిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు వరి ధాన్యం కొనుగోళ్లపై సరైన శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండించిన పంట ఏదైనా అమ్ముకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు నెల 15 రోజుల నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతుండేటువంటి యొక్క రైతులకు తాజాగా వరి ధాన్యంకు అమ్ముకునేందుకు కూడా అలానే పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో ఈ యొక్క కొనుగోలు అనేటువంటిది చాలా నెమ్మదిగా జరుగుతున్నాం. కొన్ని కేంద్రాల్లో కనీసం ఇప్పటికీ ఒక గింజ కూడా కొనకపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఎండల కారణంగా వాళ్ళు ఈ యొక్క కొనుగోలు కేంద్రాల వద్దనే రోజుల తరబడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మహబూబ్నగర్ జిల్లాలోని వెల్కిచెర్ల అనేటువంటి గ్రామం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ కేంద్రం అయితే కొనుగోలు కేంద్రం ఉందా ఇక్కడున్న మనం చూస్తున్నాం. ఈ ధాన్యం అంతా కూడా దాదాపు 25 రోజుల నుంచి ఈ యొక్క కొనుగోలు కేంద్రంలోనే రైతులంతా కూడా ఇక్కడ ఆరబెట్టుకోవడము, తర్వాత తూర్పు వేసుకొని అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఒక్క గింజ కూడా ఇప్పుడు కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఐపీఐకి కేంద్రాల ద్వారా ముఖ్యంగా ఒక క్వింటాల్కు 2,389 రూపాయలు, అదే బి రకానికి అయితే 2,369 రూపాయలు కొనుగోలు చేసే విధంగా నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ యొక్క రబీలో 8,72,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే దాదాపు 20,52,000 మెట్రిక్ టన్నుల యొక్క దిగుబడి వస్తుందని అంచనా వేస్తే ప్రభుత్వం మాత్రం 12 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 992 కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు కేవలం 90,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందంటే కొనుగోలులో ఏ రకమైనటువంటి జాప్యం జరుగుతుంది, ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటి ఒక విషయం మనకు అర్థమవుతుంది. సంవత్సరము రవాణా కూడా రైతుల మీద పడడంతో వాళ్లకు ఈ భారం మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. తీరా మిల్లుల వద్దకు పోయిన తర్వాత మిల్లు యజమానులు ప్రతి రైతు వద్ద సంచికి 3 నుంచి 6 కిలోల తరుగు తీస్తుండడం మరొక శరాఘాతంగా మారింది. ఆరుగాలం కష్టించి పండించినటువంటి యొక్క తమ ధాన్యాన్ని కనీసం అమ్ముకునేందుకు కూడా ఇన్ని అవస్థలు పడితే ఇక భవిష్యత్తులో తాము వ్యవసాయం ఎలా చేస్తామని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూలీల యొక్క రేటు ధరలు పెరిగాయి, తర్వాత ఎరువుల యొక్క ధర
ధరలు, పిండి సంచులకైతే రోజుల తరబడి వాళ్ళ యొక్క బారులు తీరినటువంటి పరిస్థితి అన్నీ అధిగమించి చివరికి పండించినటువంటి ఈ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకపోతే చివరికి తమ పరిస్థితి భవిష్యత్తులో వ్యవసాయం చేస్తామా లేదా అనేటువంటి విధంగా పరిస్థితి మారిందని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతము తదితరమైనటువంటి సాంకేతిక కారణాల వల్ల కూడా ఈ యొక్క కొనుగోలులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఉండేటువంటి ఉత్సాహము, ఆ కేంద్రాల్లో కొనుగోలు జరుగుతున్న తీరు, రవాణా జరుగుతుండేటువంటి పరిస్థితి వీటన్నిటిని గమనించకుండా కేవలం వాటిని ప్రారంభించి వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక ఆరోపణ కూడా రైతుల నుంచి వినిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క వరి కొనుగోలులో వేగవంతం చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు ఓపై వస్తుండే, మరొక వైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంటే ఆ పనులు చేసుకోవాల్సినటువంటి తాము ఈ యొక్క రోడ్ల వెంబడి కళాల వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సినటువంటి దుస్థితి నెలకొన్నదనేటువంటి ఆవేదన అంతా కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. కొనుగోలు కేంద్రాల్లో తేమ సరిగ్గా లేదని నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గన్ని బ్యాగుల కొరతతో రైతులు రోజుల తరబడి పంట పొలాల వద్దే ధాన్యం నిల్వ చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లపై, కళ్లల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వాన నీటిలో కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుంటే రైతుల గుండెలు తల్లడిల్లిపోయాయి. మరోవైపు మిల్లర్లు తమను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. సంచికి 4 కిలోలు తరుగు తీస్తూ మోసగిస్తున్నారని కన్నీరు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు పలు ప్రాంతాల్లో గన్నీ బ్యాగుల కోసం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. బుద్దారం, చిట్యాల, జడ్చర్ల, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి ధర్నాలు చేశారు. అకాల వర్షాలు వస్తుండటంతో ధాన్యం తడిసే అవకాశం ఉందని, వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. ఒకవైపు ఖరీఫ్ సీజన్ పనులు చేసుకోవాల్సి ఉండగా పనులు వదిలి కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాము భవిష్యత్తులో సేద్యం చేయలేమని అంటున్నారు. 15 రోజుల ఒడ్లు, నా పరిస్థితి ఏమిటి? ఇది రేగడి భూమి. అలా వడ్లు గిత్తకు తగ్గిపోతుండయి. ఎండబెట్టి మేము పులసిల్తుండము. లారీలు చూడలేదు. మా బతుకులు ఇవేనా? కుక్కల బతుకుల కన్నా వీణత్వం అయినాం మేము. మా భూమి లేదు. ఈ భూమి నల్లటి భూమిలో ఊరికే ఆగమైపోతున్నాము. లారీలు తొందరగా పంపిస్తే పుణ్యం ఉంటుంది నీకు. లారీలు వస్తున్నాయి, 10-12 గేదెల ఒడ్లు చోకిండ్రు. ఇది నల్ల భూమి, లారీలు దిగబడతాయి. మాకు ఇబ్బంది చాలా సార్. పొద్దుసానం ఇన్నే ఉండలే, మా బడికి ఇన్నే ఉండలే. ఓనం మొగలు అవుతున్నది, కాయలు లేచిపోతున్నాయి గాలికి. మాకు పరిస్థితి బాగాలేదు సార్. మరి 10 రోజుల ఒడ్లు చోకి మరి తీసుకుపోతే లారీలకు ఇబ్బంది చాలా. నల్ల భూమి, యాగాడి భూమి. ఓన పడనంటే లారీలు రావు. రేగట్లకు కష్టమైతే సార్. మా పరిస్థితులు బాగాలేవు. ఏమైనా చేసి లారీలు అంపింది సార్. 10 రోజులు అవుతుంది వరి కోసి. ఇక్కడ వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఒక 8 లోడ్లు పోయినాయి అంత ఇంతవరకు. ఎవరు పట్టించుకునే నాదులు లేరు ఇక్కడ. సంచులు వస్తలేవు అంటుండ్రు, నింపి మళ్ళీ ఇంకా ఒడ్లు వస్తుంటే పేరు రాసుకుంటుండ్రు, అంతే. ఆడ వరకే ఉంటుంది. ఇక ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ. వచ్చి నేర్పుతున్నాము, ఎండకు ఎండుతున్నాయి. మళ్ళీ 12 మ్యాచర్ వస్తుండ్రు అంటే ఎవరు నింపుతలేరు, చేస్తలేరు. ఒడ్లు నింపిన ఒడ్లు ఉండవు ఇక్కడ. కానీ లారీల సమస్య నుంచి ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ ఉదయం నుంచి పెళ్లిళ్ళకి పేరెంట్లకు పోదామంటే అయితే ఎవరు ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. అందరం ఇక్కడనే ఉంటున్నాం ఫ్యామిలీ మొత్తం. వర్షం వచ్చిందనుకో మొత్తం ఇక్కడ ముద్ద అయిపోతాయి. కేవలం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రమే కాదు, దాదాపు రాష్ట్రమంతా రైతులు ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటకు మద్దతు ధరకు మధ్య మగ్గిపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో రైతులను ఆదుకోకుంటే ఆకలి చావులు లెక్క పెట్టాల్సి వస్తోంది.